సీనియర్ నటుడు నరేష్ తన పుట్టినరోజు సందర్భంగా తన భార్య పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాక వచ్చిన మార్పుల గురించి చెప్పారు. సీనియర్ నటుడు నరేష్ విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన ఒకప్పుడు కామెడీ హీరోగా మెప్పించారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్లకు ధీటుగా కామెడీ సినిమాలతో మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్ కి పోటీగా సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం కీలక పాత్రల్లో పాత్ర ఏదైనా తనదైన ఫన్తో అలరిస్తున్నారు. అదే సమయంలో సీరియస్ రోల్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పాత్ర ఏదైనా రక్తి కట్టించటంలో ఆయన దిట్ట. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తాజాగా ఆయన 52వ పుట్టినరోజు జనవరి 20న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను చేస్తున్న సినిమాల గురించి, తాను చేయబోతున్న కార్యక్రమాల గురించి, తన లైఫ్లోకి వచ్చిన పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. తాను ఇంతకాలం సర్వైవ్ అవుతున్నామంటే దర్శకులు మంచి పాత్రలు రాయటం వల్లే అని, అమ్మగారు విజయ నిర్మల ఆశీస్సులున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తన భార్య ఇంకా అధికారికంగా పెళ్లి చేసుకోలేదు, కానీ పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నరేష్. పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అనే ప్రశ్నని సంధిస్తూ తన టైటానిక్ ఒడ్డుకు చేరిందంటూ పవిత్ర లోకేష్ ని ఫిదా చేశాడు నరేష్. సినిమాల్లో ఉండే వ్యక్తులకు డిఫరెంట్ బ్రెయిన్ ఉంటుందని, మేము సినిమానే శ్వాసిస్తాం, మేము బ్యాడ్ పీపుల్స్ కాదు, ఎమోషనల్ పీపుల్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ సినిమా లైఫ్ కి, వ్యక్తిగత లైఫ్ కి చాలా కమిట్మెంట్ తో ఉండాలి. మ్యారేజ్ లైఫ్ ని నిలబెట్టేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడు మనం మనుషులమే. అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నప్పుడు, వాళ్ళు సినిమాలోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ కూడా టైటానిక్ లాగా ఒడ్డుకు చేరుతుంది అని వెల్లడించారు నరేష్. ఈ సందర్భంగా మ్యారేజ్ లైఫ్ కి సంబంధించి చోటు చేసుకున్న డిస్టర్బెన్స్ పై స్పందిస్తూ వాటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని, దానిపై తాను ఎక్కువగా మాట్లాడలేనని తెలిపారు నరేష్. ఇక అమ్మ విజయ నిర్మల బయోపిక్ గురించి చెబుతూ తాను చేయాలనుకున్న వాటిలో అమ్మ విజయ నిర్మల బయోపిక్ తీయాలనేది తన కళ అని, తన మైండ్లో అదే ఉందని, ఇంకా స్క్రిప్ట్ రాయలేదని, స్క్రిప్ట్ రాసి ఎవరు సూట్ అవుతారో వాళ్లతో చేస్తానని తెలిపారు. తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా ఉందని, కొన్ని స్క్రిప్ట్లు రాస్తున్నట్టు తెలిపారు. అందులో చిత్రం భళారే విచిత్రంకి సంబంధించిన స్క్రిప్ట్, శ్రీవారి ప్రేమలేఖ పార్ట్ 2 కూడా రాస్తున్నట్టు తెలిపారు.